నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆ అమ్మాయి పేరు సంతోషి. నిత్యం సంతోషంతో జీవించాలని ఆ అమ్మాయికి ఆ పేరు పెట్టారు ఆమె తల్లిదండ్రులు. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆమె తన తల్లిదండ్రులనే కాదు మన దేశానికి కూడా సంతోషం తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ లో సంతోషి కాంస్య పథకాన్ని మన దేశానికి సాధించి పెట్టింది. సంతోషి మన తెలుగమ్మాయే. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవేలుగాడ గ్రామం సంతోషినిది. మారుమూల గ్రామంలో ఒక పేద కూలి ఇంట పుట్టి అంతర్జాతీయ క్రీడాకారిణిగా సంతోషి ఎదగటం వెనుక అసాధారణ పట్టుదల, అంతులేని శ్రమ, అవధులులేని కుటుంబ సభ్యుల ప్రేమ, తోడ్పాటు ఉన్నాయి. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సఖ్లు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? హిమాయత్ నగర్ VLCCలో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ సంధ్య గారు. మరి ఈ రోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సంధ్య గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సఖులకి ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? VLCC దగ్గర నుంచి మా ఆర్గానిక్ బ్రైట్నింగ్ ఫేషియల్ అనేది మేము ఇవాళ మీకు చూపించగలం. ఓకే, ఆర్గానిక్ బ్రైట్నింగ్ ఫేషియల్. సో మరి అయితే స్టార్ట్ చేద్దామా అండి? డెఫినెట్లీ. ఓకే, సంయుక్త ఇప్పుడు తన మీద మేము చేద్దాము ఆర్గానిక్ ఫేషియల్. ఇప్పుడు మీరు చూడండి తన స్కిన్ మీద ప్రాబ్లమ్స్ ఏమైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్లీ నేను చెప్పినట్టు ఆర్గానిక్ ఫేషియల్ అన్ఈవెన్ స్కిన్ టోన్ గురించి. ఓకే, సో యూనిఫామ్ గా తన స్కిన్ టోన్ ఒకలాగా లేదు, కొంచెం ప్యాచీగా అక్కడక్కడ తెలుస్తుంది, స్పెషల్లీ ఈ పోర్షన్ లో తెలుస్తుంది అన్నమాట. సో ప్రొసీజర్ లో ఫస్ట్ స్టెప్ మేము క్లెన్సింగ్ తో స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో మినరల్ క్లెన్సర్ అనేది యూజ్ చేస్తాము, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఈవెన్ ఫర్ ఆయిలీ స్కిన్ అనేది వాడచ్చు. ఓకే, సో నార్మల్ ఫేషియల్స్ అంటే నార్మల్ క్లెన్సింగ్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి కొంచెం మినరల్ చేసుకోవాలండి. ఎంతసేపు అంటే జస్ట్ క్లెన్సింగ్ అంటే 2 minutes లో అయిపోతుంది. 2 minutes లో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు క్లెన్సింగ్ అనేది అయిపోయింది. క్లెన్సింగ్ తర్వాత మేము చేసేది నెక్స్ట్ స్క్రబ్. స్క్రబ్ లో మేము రోజర్ ఇంకా వీట్ యూజ్ చేస్తున్నాము. ఓకే, సో అది మీకు దాని తర్వాత టోనింగ్ అంటే మీకు తెలుసు వదిలేస్తాము. సో ఈ స్క్రబ్బింగ్ అనేది ఎంత టైం వరకు మనం 2 to 5 minutes లో అయిపోతుంది. 2 to 5 minutes. సో ఇది మెయిన్ గా దేనికోసం మనం స్క్రబ్బింగ్ చేస్తాం? ఇప్పుడు స్క్రబ్ అంటే ఎక్స్ఫోలియేట్ చేయడానికి. ఓకే, ప్లస్ టోనింగ్ మీకు దాంట్లో టైట్నింగ్ ఉంటుంది అనమాట. టైట్నింగ్ కూడా ఉంటుంది. సో ఈ 2 స్టెప్ దీని గురించి. ఓకే, ఇప్పుడు క్లెన్సింగ్ అయిపోయింది కదా, దాని తర్వాత మేము స్క్రబ్ చేయాలి. స్క్రబ్ లో ఏంటంటే ఒక 2 minutes లేయర్ అప్లై చేసి డ్రై అయిన వెంటనే స్టీమ్ పెట్టేసేసి స్టీమ్ తర్వాత ఒక 5 minutes మసాజ్ చేయాలి. ఓకే, అంటే స్క్రబ్ మీదనే మనం స్టీమ్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇచ్చి దాని తర్వాత ఒక 5 minutes మసాజ్ ఉంటుంది. ఓకే, మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ వైప్ చేసేసి టోనర్. స్క్రబ్ లో ఏంటంటే రోజు ఇంకా మేజ్ ప్రోడక్ట్ ఉంటుంది, తర్వాత టోనర్ బ్లాక్ టోన్ అనేది ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఆర్గానిక్ అనమాట. సో పర్టికులర్లీ ఈవెన్ స్క్రబ్ అనేది అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఓకే, సో నో కెమికల్ ప్రొడక్ట్స్ ఏమీ ఉండవు అనమాట. అన్ని జనరల్లీ యాక్నే స్కిన్ కి స్క్రబ్ అవన్నీ మేము యూజువల్లీ వాడడం కదా, కానీ దీంట్లో ఆర్గానిక్ లో మేము యూజ్ చేస్తాం. సో ఎంతసేపు ఉంచాలి మాక్సిమం స్క్రబ్? 5 minutes మసాజ్ ఉంటుంది. 2 minutes అప్లై చేసిన తర్వాత స్టీమ్ తర్వాత 5 minutes మసాజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టోనింగ్ అయిన తర్వాత డ్రైగా టిష్యూతో వైప్ చేస్తాము. ఓకే, దాని తర్వాత ఇప్పుడు బ్రైట్నింగ్ సీరం యూస్ చేయాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ బ్రైట్నింగ్ క్రీమ్ తీసుకొని మసాజ్ ఉంటుంది.
ఓకే, ఫస్ట్ బ్రైట్నింగ్ సీరం అప్లై చేసి దాని తర్వాత ఇండక్షన్ చేసి దాని తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ తో మసాజ్. ఆ మసాజ్ ఎంతసేపటి వరకు? 20 minutes చేయాలి. 20 minutes. అక్కడ మెయిన్ వస్తుంది మీకు రిలాక్సేషన్ కూడా. సో ఏ స్కిన్ వాళ్ళకైనా సరే 20 minutes మసాజ్ కంపల్సరీ అండి. చెప్పాను కదా, ఎనీవే స్కిన్ టోని చూసి మేము చేస్తాము, బట్ 20 minutes చేయొచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు మీకు ఆ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ తెలుస్తుంది. ఓకే, అండ్ దాంట్లో మేము టీ డికాషన్ ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేస్తాం అనమాట, వైపింగ్ చేస్తాం, మసాజ్ చేస్తాం. ఓకే, అంటే మసాజ్ చేసినప్పుడు నార్మల్ వాటర్ తో తీసుకోకుండా టీ డికాషన్ తో యూజ్ చేస్తారు. ఓకే, సంయుక్త ఇప్పుడు స్క్రబ్ అన్ని అయిపోయింది. ఓకే, వైట్ కూడా చేసేసాం క్లీన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే మాస్క్. ఇప్పుడు మాస్క్ లో అది 2 steps ఉంటుంది. ఓకే, ఒకటి ఏంటంటే వీఆర్ యూజింగ్ ఫైబ్రస్ స్టోన్ క్రాప్ అనేది ఒకటి ఉంటుంది ప్రోడక్ట్. అది మెయిన్లీ పిగ్మెంటెడ్ ఏరియా మీద ఎక్కడ ఎక్కువ మాకు పిగ్మెంటేషన్ తెలుసు అది పెడుతున్నాము. ఇంకా వేరే చోట దగ్గర క్యూకంబర్ పార్స్లీ అనేది కాంపోనెంట్ 1-2 ఉంటుంది, అవి అప్లై చేస్తున్నాం. అలాంటి అప్పుడు ఏమవుతుందంటే అది అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది మీకు కలిగి. ఓకే, అది అయిన తర్వాత దాని మీద మేము థర్మ్ ప్యాక్ పెడుతున్నాం. థర్మ్ ప్యాక్ కూడా ఎలా అంటే ఫస్ట్ ఐస్ మీద రోజ్ కాటన్ డాప్ చేసేసి మిగతా ఏరియా మీద గాజ్ కూడా మేము టీ వాటర్ లో డిప్ చేసి పెడతారు. దాని మీద థర్మ్ ప్యాక్. థర్మ్ ప్యాక్ మీకు టైట్నింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో థర్మ్ ప్యాక్ మెయిన్లీ స్కిన్ టైట్నింగ్ కి యూజ్ అవుతుంది. ఓకే, అయితే యా. ఓకే, ఇప్పుడు ఒక 20 minutes పెట్టిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మాస్క్ తీసేయాలి. ఓకే, సో ఇప్పుడు 20 minutes అయిపోయింది కాబట్టి మాస్క్ తీసేయాలి. ఓకే, సో మరి ఈ ఫేషియల్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? అంటే పోస్ట్ కి ఏమైనా ఉందా? సోప్ పెట్టడం కానీ అలాంటివి ఏమైనా? 1 day వరకు అట్లీస్ట్ 24 hours మీరు సోప్ వాడకుండా ఉండాలి. ఓకే ఓకే, అండ్ మిగతా హోమ్ కేర్ ఉంటుంది నేను చెప్తాను. బట్ ఇప్పుడు ప్యాక్ తీసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ అంటే సన్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా సన్ స్క్రీన్ ఏమో టొమాటో సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాం. అంటే అది కూడా ప్రోడక్టే, మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో, క్యారెట్ అవన్నీ ఉంటుంది అనమాట. సన్ ప్రొటెక్షన్ లో వాడుతున్నాం మేము. ఓకే, సో ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలి కంపల్సరీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్లీ యాక్చువల్ ప్రొసీజర్ 1 hour 15 minutes పడుతుంది. ఓకే, సో ముందు ఉన్న స్కిన్ కి ఇప్పటికి మీకు తేడా తెలుస్తుంది. మెయిన్లీ చూడండి, మీరు చూపిస్తున్నట్టు అప్పుడు ఫోర్ హెడ్ చెప్పారు కదా, అది లైట్నింగ్ ఆల్మోస్ట్ స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యేటట్టు. సో మరి ఇంత మంచి ఈ రోజు ఫేషియల్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీకు కూడా. సత్లు చూసారు కదండి, ఇది నాటి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సంతోషి తండ్రి నెల్లిమర్ల జూట్ మిల్లులో నెలకు 2000 సంపాదించే కూలి. 2 అక్కలు 1 అన్నయ్య ఉన్నారు సంతోష్నికి. పూట గడవడమే చాలా కష్టం ఆ కుటుంబానికి. ఆ ఇంట్లో అందరికన్నా చిన్నది సంతోషి కావడంతో కూడా అందరూ గారాబంగా చూసేవారామిని. కనీస వసతులు కూడా లేని చిన్న అద్దెంట్లో పేదరికం మధ్య బతుకుతున్న సంతోషి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, ఈ ఇబ్బందుల నుంచి తన కుటుంబం బయటపడాలని కోరుకునేది. ఆమె తల్లిదండ్రులు కూడా ఎంత కష్టమైనా సరే పిల్లల్ని చదివించాలనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సంతోషి వాళ్ళ మామయ్య వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ ఇస్తాను, నేర్చుకుంటావా అని సంతోష్ని అడిగారు. సరే, రాబోయే కార్యక్రమం చూశాక సంతోష్ని గురించి మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాల్ని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఓ విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి గారు. మరి గాయత్రి గారు ఈ రోజు ఏం స్పెషల్ వంటకం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గాయత్రి గారు. నమస్కారం. ఈ రోజు ఏం స్పెషల్ వంటకం చేయబోతున్నారు? కోవా క్యారెట్ డిలైట్. కోవా క్యారెట్ డిలైట్. వావ్. ఓకే అండి, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూపించండి. పంచదార, కొబ్బరి తురుము, చెర్రీస్, క్యారెట్ తురుము, పాలు, జీడిపప్పు, యాలకుల పొడి, పచ్చికోవా, నెయ్యి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలండి? బాణీ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాణీ. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. సో గాయత్రి గారు బౌల్ పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? ముందుగా కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకోవాలి. ఓకే. సో నెయ్యి ఎన్ని స్పూన్స్ వేసుకోవాలండి? 2 స్పూన్స్. 2 స్పూన్స్. సో ఇది బాగా కాగనివ్వాలా? వేడైన తర్వాత జీడిపప్పులు వేసి వేగనివ్వాలి. ఓకే. సో లైటిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి? దోరగా తీసుకో. ఓకే, బౌల్లో తీసేసుకుందాం. ఓకే, జీడిపప్పు ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకున్నాం కదండి గాయత్రి గారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? క్యారెట్ ముందుగా ఉడకబెట్టుకుని ఉంచానండి. అది వేసి నేతిలో వేసుకోవాలి. ఓకే అండి, బాయిల్ చేసిన క్యారెట్ వేసేసుకోవాలి. అండ్ మన దగ్గర బాయిల్ చేయకుండా మామూలుగా క్యారెట్ తురుము కూడా ఉంది కదా, ఇది కొంచెం వేగిన తర్వాత అది కూడా వేసి వేయించాలండి. ఇది కూర అండి, క్యారెట్ కూర అండి. క్యారెట్ కూర. ఇదేమో ఉడకబెట్టాలి. సో ఇప్పుడు మనం వేయించేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది కూడా కూర కూడా ఇది కూడా వేసేసుకోవాలండి. ఓకే అండి. ఓకే, గాయత్రి గారు బాగా వేగిపోయింది అనుకుంటా కదండి? అవునండి. పచ్చివాసన అంతా పోయి ఉంటది. సో నెక్స్ట్ ఏం చేయాలండి? కొబ్బరి తురుము. కొబ్బరి తురుము 1 కప్ తీసుకున్నానండి కంప్లీట్ గా. అవునండి. సో గాయత్రి గారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని? కోవా వేసుకోవాలి. కోవా వేసుకోవాలి. ఓకే. షుగర్ వేసుకోవాలండి. ఓకే. సో షుగర్ ఎంత వేసుకోవాలండి? పావు కిలో వేసుకోవాలి. ఇక స్వీట్ ఐటమ్ కాబట్టి షుగర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. షుగర్ ఇప్పుడు పాకంలా తయారవుతుందండి. అయిన తర్వాత పాలు పోసుకోవాలి. సో పాకం అయ్యేంత వరకు అలాగే వేసేస్తున్నా. షుగర్ వేసాం కాబట్టి ఆటోమేటిక్ గా వస్తుంది కదండి. సో గాయత్రి గారు పాకం వచ్చేసింది కదండి? వచ్చిందండి. ఇప్పుడు పాలు పోసేద్దాం. పాలు పోద్దాం. సరిపడే పోసుకోవాలి, సరిపోతుంది. సో బాగా కలిపేసుకోవాలండి. కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే రెడీ అయిపోతుంది. సో గాయత్రి గారు మూత పెట్టేసాం కదా, ఎంత టైం వెయిట్ చేయాలి? 5 నిమిషాలు అవుతుంది. 5 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. ఓకే అండి, వెయిట్ చేద్దాం. గాయత్రి గారు 5 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి చూద్దామా? చూద్దాం. సో అయిపోయింది అనుకుంటా కదండి? అయిపోయింది. షుగర్ కూడా బాగా కరిగిపోయి ఉంది అందులోనే. సో వాటర్ కూడా ఇంకిపోయినాయి కదండి? అవునండి. ఇప్పుడు జీడిపప్పును యాలకులు వేసుకుని కలుపుకోవాలి. ఓకే. ఇది కూడా వేయించిన జీడిపప్పులేనా అండి? వేయించండి. అవి వేసేసాను. గాయత్రి గారు ఇందాక వేయించిన జీడిపప్పు వేసుకున్నాం కదండి? అవునండి. సో నెక్స్ట్ యాలకులు వేసి కలుపుకోవాలి. సో యాలకులు వేయగానే టేస్ట్ కూడా మారిపోతుంది కదండి? వాసన స్మెల్ కూడా బాగుంది. స్మెల్ వస్తుంటుంది.
ఓకే గాయత్రి గారు అయిపోయిందా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా? తీసుకుందాం. ఓకే అండి. ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని వేసుకుందాం. ఓకే నెయ్యి రాసుకుందాం. సో నెయ్యి రాసుకోవడం వల్ల ఏంటండి ఉపయోగం? అంటే అంటుకోకుండా అంటుకుపోయి ఉండిపోతుంది కదా ప్లేట్కి, అలా కాకుండా ఫ్రీగా వస్తుంది. ఓకే. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా, డెకరేషన్ చేసుకున్నాం. ఓకే. సో చెర్రీస్ డెకరేట్ చేస్తారా? అవునండి. ఓకే ఫైన్ అండి. సో చెర్రీస్ చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి కదా, సో అందుకే మీరు చెర్రీస్ చూస్ చేసుకున్నారా? కోవా, క్యారెట్, డిలైట్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి మీకోసం. తప్పకుండా అండి. కోవా క్యారెట్ డిలైట్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కోవా క్యారెట్ డిలైట్ కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, పాలు, పంచదార, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, కోవా. కోవా క్యారెట్ డిలైట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో క్యారెట్ తురుము, క్యారెట్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత దానిలో కొబ్బరి తురుము, కోవా, పంచదార, పాలు పోసి కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి జీడిపప్పు, ఇలాచి వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని ప్లేట్ లో వేసి చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కోవా క్యారెట్ డిలైట్ రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా బాగుంది. చాలా చాలా తీయగా ఉంది. ఎనీవే స్వీట్ అంటే తీయగా ఉంటుంది. అండ్ ఇందులో క్యారెట్ వేసారు కదా, ఇంకా మంచి టేస్ట్ వచ్చిందండి. సో ఇంత మంచి స్వీట్ ఐటమ్ చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్ ECL AS Rao నగర్ నుండి ఒక గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి. చూసారు కదండి కోవా క్యారెట్ డిలైట్ తయారు చేసే విధానం. మీరు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తయారు చేయాలనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04025556540కి కాల్ చేసి వంటల సందడిలో పాల్గొనవచ్చు. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సంతోషికి వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ ఇస్తానని వాళ్ళ మామయ్య అడిగే నాటికి ఆమె 6వ తరగతి చదువుతుంది. బరువులెత్తటం కష్టం కదా అని మొదట్లో సంతోషి సందేహించింది. కరణం మల్లేశ్వరి వంటి కొంతమంది ఆడవాళ్ళని ఉదాహరణగా చూపించి ఆమెలో ఉత్సాహం నింపాడు ఆమె మామయ్య. మెల్లిగా సంతోషికి వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకుని గొప్ప పేరు సంపాదించాలనే ఆసక్తి కలిగింది. పైగా ఈ ఆటలో పేరు, పతకాలు వస్తే ఉద్యోగం కూడా వస్తుంది కదా అని అనుకుందంట సంతోషి. ఏమైతేనే వాళ్ళ అమ్మని ఒప్పించి వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకోవటం ప్రారంభించింది సంతోషి. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన మాటే మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న కంతేటి గారు. మరి ఉమెన్ ఫైనాన్స్ కి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఓకే, మరి ఇవాళ మా సకులకు ఏ విషయం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం హోమ్ లోన్స్ గురించి తెలుసుకుందామండి. హోమ్ లోన్ అంటే ఎవరికి అవసరము, దానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి తీసుకోవాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి, అవన్నీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే మేడం, హోమ్ లోన్ అనేది మనం ఏ కంపెనీ చూసుకోవాలి, అట్లానే ఎంత తీసుకోవాలి, ఎంత పర్సెంట్ లో తీసుకోవచ్చు? ఇప్పుడు హోమ్ లోన్స్ అనేవి మనకి మార్కెట్ లో చాలా కంపెనీలు, బ్యాంకులు అందరూ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది తీసుకునే ముందు అసలు మనం హోమ్ లోన్ ఎందుకు తీసుకోవాలి, మన అవసరం ఏంటి అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి తర్వాత ఎవరి ద్వారా తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి అవసరం ఏంటంటే హోమ్ లోన్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఓన్ హౌస్ లేదు కాబట్టి ఓన్ హౌస్ తీసుకుంటే మనం హోమ్ లోన్ అంటే చాలా కాస్ట్ అవుతుంది. అండ్ మనకి ఒక 10 to 20 years 25 years వరకు కూడా మనం ఎవ్రీ మంత్ దాని గురించి మనం పే చేయాల్సి ఉంటుంది, ఈఎంఐస్ అవి. సో మనకి బ్లాకేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ తట్టుకొని మనం తీసుకుందాము అనుకుంటే మనం ఏ రేంజ్ లో తీసుకోవాలి, మనం ఏ ఏరియాలో హౌస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఎంత లోన్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే మార్జిన్ అనేది కూడా ఉంటుంది. మనం ఇప్పుడు 100% లోన్ లో మనకి బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది 80% మాక్సిమం ఉంటుంది. సో దానికంటే తక్కువ కూడా ప్రొవైడ్ చేసే ఇవి కూడా ఉంటాయి.
మిగతా 20% మనమే పే చేయాల్సి ఉంటుంది. అంటే దాని డౌన్ పేమెంట్ కింద మనం ప్లాట్ ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు పే చేయాలి, లేకపోతే ఎండ్ లో కానీ అట్లా పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన 80% మాత్రం మనం బ్యాంక్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అయి తీసుకోవచ్చు. అది మనం ఎంత లోన్ లో తీసుకోవాలి అనుకుందే కొన్ని ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక 20-30 lakhs లో అనుకున్నాం అనుకోండి, ఆ 20-30 lakhs మనం ఒక 20 years లో రీపే చేద్దాం అనుకుంటే దాని బేస్ అయ్యి ఎన్ని ఇయర్స్ ఏంటి, ఎంత ఈఎంఐ కట్టగలం అనేది ఆలోచించుకోవాలి. లేదు మంత్కి నేను 20,000 కట్టగలను, నాకు 20 లక్షలు 30 లక్షలు కావాలి, సో ఎన్ని ఇయర్స్ టర్మ్ అయితే నేను నా బడ్జెట్ లో నాకు సరిపోతుంది. మేడం ఏ బ్యాంక్ అయినా ఒకటే అంటారా? అట్లనే మరి దీనికి కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఏ బ్యాంక్ అయినా అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒకటే ఉంటుందండి. కొంచెం 0.5% అటు ఇటుగా ఇంట్రెస్ట్ రేట్స్ ఉండి మనకి క్యాల్కులేషన్ మనకి ఇదివరకటి నుంచి కొంచెం అలవాటు ఉన్న బ్యాంక్ కానీ ఏదైనా ఒకసారి మన ఫెసిలిటీస్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి లోన్ ఎంత ఈజీగా వస్తుంది, ఎంత % లో వస్తుంది, అవన్నీ చూసుకొని మనం దాని మీద బేస్ చేసుకుని తీసుకోవచ్చు. అందుకని పర్టికులర్ గా ఇదే వెళ్ళాలి అనే ప్రైవేట్ అన్నట్లయితే ఎక్కువ ఉంటుంది, అట్లా అపోహ ఉంటుంది కదా, ప్రైవేట్ బ్యాంక్స్ ని తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అన్నట్టు. అలా ఏం ఉండదండి. ఏదైనా కూడా 0.25, 0.5 ఇప్పుడు అన్ని కూడా చాలా కాంపిటేటివ్ గా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ అన్ని కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి. మరి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి? దీనికి మెయిన్ గా డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి మన అడ్రస్ ప్రూఫ్స్ కావాలి అండ్ ఐడి ప్రూఫ్స్ కావాలి. దాంతో పాటు మన సేల్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, మనం ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటున్నామో వాళ్ళ సేల్ డాక్యుమెంట్, లేకపోతే ఒక అగ్రిమెంట్, ఇంకా కొనుక్కోకపోతే కనుక అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ అగ్రిమెంట్ ఒకటి అవసరము. అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన పేపర్స్ కానీ, అండ్ దాంతో పాటు టైం పీరియడ్ లో మనకు ప్రొసెషన్ అనేది ఇస్తారు కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే కనుక 2-3 years మనకు ప్రొసెషన్ రావడానికే టైం పడుతుంది. సో దానికి కూడా ఎంత టైం పడుతుంది అనే ఎస్టిమేషన్ ఒకటి కావాలి. అండ్ అది కాకుండా ఆ ప్లాట్ ఎక్కడ ఉంది, దాని ఏరియా ఏంటి, అవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు సర్వే చేస్తారు. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా దీంట్లో మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మేడం ఈ లోన్ అమౌంట్ మినిమం ఎంత నుండి ఇవ్వచ్చు, అట్లానే ఎంతవరకు వెళ్ళొచ్చు? లోన్ అమౌంట్ అనేది ఇప్పుడు మనకి ఒక 10 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 1 crore వరకు ఇచ్చేవారు కూడా ఉన్నారు, లేదు కొన్ని ఏమో 50 lakhs వరకు మాక్సిమం అలా పెట్టే వాళ్ళు ఉన్నారు. అది ఏదైనా కూడా మన ఇన్కమ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మన మంత్లీ ఇన్కమ్ నెట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది చూస్తారు వాళ్ళు. నెట్ అంటే వితౌట్ ద ట్యాక్సెస్ మన వచ్చే ఇన్కమ్ ఎంత అనేది, ఆ ఇన్కమ్ ప్రకారం మనకి దాని మీద ఎన్ని టైమ్స్ 60 times పర్ మంత్లీ ఇన్కమ్ అలా క్యాల్కులేట్ చేసుకొని మనకి లోన్ అనేది ఇస్తారు. అంటే శాలరీ 10,000 కంటే తక్కువ ఉంటే లోన్ రావడం కష్టం అవుతుందా? లోన్ కష్టం అనేది కాదండి. ఇప్పుడు ఆ శాలరీ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్ చేసుకునే ప్లాట్ అంటే కొంచెం తక్కువ 10 lakhs or 15 lakhs మాక్సిమం అలా చూస్ చేసుకుంటే కనుక అప్పుడు తక్కువ లాంగర్ టైం పీరియడ్ వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రీపేమెంట్ టర్మ్ అనేది కొంచెం ఎక్కువ ఇయర్స్ పెట్టుకుంటే 20-25 years 30 years కూడా పెట్టుకోవచ్చు. సో అందాక పెట్టుకుంటే కనుక వాళ్ళకి మంత్లీ పేమెంట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే హోమ్ లోన్ కావాలి అనుకుంటే మినిమం ఎంత శాలరీ ఉండాలి స్టార్టింగ్? అంటే మనం చేసే ఉద్యోగాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి ఉంటుందండి. 5,000 అంటే అది కాదు, కానీ అబౌట్ 10-20,000 అలా ఉన్న వాళ్ళకైతే ఈఎంఐస్ అనేది పే చేయడానికి వీలవుతుంది కదా. సో అంటే మామూలుగా 20 years అనే టర్మ్ ఉంటుంది, బట్ కొన్ని కండిషన్స్ లో ఏమైనా ఉంటే కనుక కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ తీసుకొని దానివల్ల 25-30 years టర్మ్ పెంచే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ అయితే 20 years. ఎన్ని కారణం చేత మనం ఏ కారణం చేత మనం దాన్ని పే చేయలేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఏమైనా మళ్ళీ సివియర్ యాక్షన్స్ ఏమైనా ఉంటాయా? దానికి మళ్ళీ మనం పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఇంత మళ్ళీ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా పెంచడం కానీ అట్లా చేంజెస్ అనేవి ఉంటాయి. బట్ మన పేపర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనం టైం కంటూ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే 5 months ఆపేసినాక మళ్ళీ మొత్తం పేమెంట్ పే చేస్తున్నాము అన్నట్లయితే దానికి ఇంట్రెస్ట్ తీసుకొని పే చేసుకోవాలి అంతేనండి. కానీ అంత గ్యాప్ కూడా రానివ్వరు. యూజువల్ గా ఒక 1 month మన టైం అయిన దగ్గర నుంచి మనకు నోటీస్ రావటం కానీ ఇన్ఫార్మ్ చేయడం కానీ చేస్తారు. సో మనం వెంటనే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే పేమెంట్ కూడా మనం ఈజీగా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయేటట్టు మనకి శాలరీ ఎలా అకౌంట్ లో వస్తుందో మనం డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళకి ఆథరైజ్ చేసేసి మంత్లీ ఇంత పేమెంట్ మనం చేయాలి అనేది కూడా ఆథరైజ్ చేసుకోవచ్చు ఈసీఎస్ ద్వారా. మేడం ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి మేడం? ఈ హోమ్ లోన్ లో ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి మనకి మార్కెట్ లో మామూలుగా 8.5, 9% నుంచి 12%, 30% వరకు కూడా అంటే తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనం ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ ని బట్టి, మన టర్మ్ ని బట్టి, మన ఫైనాన్షియల్ హిస్టరీని బట్టి మనకి లోన్ అనేది ఇస్తారు. దీంట్లో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఒకసారి అనుకున్నట్టు స్కోర్ అనేది ఉంటుంది, క్రెడిట్ స్కోర్ అనేది. సో మనకి రీపేమెంట్ హిస్టరీ అనేది బాగుంటే కనుక మన క్రెడిట్ స్కోర్ అనేది బాగుంటుంది. సో దాని వల్ల కూడా మన ఇంట్రెస్ట్ రేట్ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గొచ్చు అనమాట.
ఇంట్రెస్ట్ రేట్స్ మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఫ్లోటింగ్ రేట్. ఫ్లోటింగ్ రేట్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నాం ఈ మార్కెట్ రేట్ లో తీసుకున్నాం అంటే తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్ లో పెరిగినా తగ్గినా అది మన రేట్ మీద ఫ్లక్చుయేట్ అవుతుంది. సో మన ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనం ముందు 9% లో పెట్టుకున్నాం అంటే తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగి 10% అయితే మనకి ఇది కూడా 10% అవుతుంది. ఓకే మేడం, ఒకవేళ మన దగ్గర అమౌంట్ అంతా ఒక్కసారి ఉంది పే చేస్తాము అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందా? కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే ప్రీపేమెంట్ కి ఛార్జెస్ ఉండవు, కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే మనం ప్రీపేమెంట్ చేసినా కూడా మినిమం ఛార్జ్ 1% 2% అనేది ఛార్జ్ చేస్తారు. సో మనం ప్రీపే చేసేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలా అనేది మనం మార్కెట్ ఎస్టిమేట్ చేసుకొని దాన్ని బట్టి అంటే ఫ్యూచర్ లో బాగా తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా అని అంచనా వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ టెన్షన్ అంతా వద్దు అనుకుంటే కనుక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అంటే కనుక ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా ఇంత అమౌంట్ ఎవ్రీ మంత్ ఇంత ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో అయితే మనకి ఎక్కువ క్లారిటీ ఉంటుంది. సో మనం ఎంత టర్మ్ తీసుకోవాలి, ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి, ఎంత ఈఎంఐ మనం పే చేయగలం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చివరిగా లోన్ తీసుకోవడానికి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే మేడం, హోమ్ లోన్స్ గురించి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్ అండి. సంతోషి ఎంతో కష్టపడి సాధన చేసింది. 2005లో విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో సంతోషికి బంగారు పతకం వచ్చింది. ఆ తరువాత గ్రామీణ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో రజత పతకం వచ్చింది ఆమెకి. ఏ చోటుకు వెళ్లినా తప్పకుండా ఏదో ఒక పతకంతో తిరిగి వచ్చేది సంతోషి. వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకునే వారికి శారీరక దృఢత్వం చాలా అవసరం. బలవర్ధక ఆహారానికి దూర ప్రయాణాలకి నెలకి కనీసం 20,000 ఖర్చయ్యేవి. అంత ఖర్చు భరించడం వాళ్ళ కుటుంబానికి ఎంతో కష్టమయ్యేది. పొదుపు చేసుకున్న డబ్బులు, ఉన్న కొద్దిపాటి బంగారం, భూమి అన్ని సంతోషి వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ కోసం ఆ కుటుంబం ఖర్చు చేసింది. ఎంతో ప్రతిభ ఉన్న పేదరికం అడుగడుగునా సంతోషికి అడ్డుగా నిలిచింది. సరే, ఈ కార్యక్రమం తర్వాత సంతోషి గురించి మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ బ్రదర్స్ హ్యాండ్లూమ్ లో ఉందండి. మనతో పాటు డిజైనర్ మాధురి గారు ఉన్నారు. సో మాధురి గారు ఈ రోజు మనకి ఎలాంటి డిజైన్స్ పరిచయం చేయబోతున్నారు తెలుసుకుందాం. నమస్కారం మాధురి గారు. నమస్కారం. మాధురి గారు, ఈ రోజు మన సఖులకు మీరు ఎలాంటి డిజైన్స్ పరిచయం చేయబోతున్నారు? ఇవాళ వచ్చేసి మనము రాబోయే ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి కొంచెం మనం కోసా సిల్క్ లోనే న్యూ వెరైటీని ఇప్పుడు చూపించబోతున్నాం. కోసా సిల్క్. సో మరి చూపిస్తాం. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ సారీ చూడండి, మనం ఇలా రెడ్ కలర్ వస్తుంది. మనకి సారీ టోటల్ డిజైన్ వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం రెడ్ వస్తుంది. మనకి కాంట్రాస్ట్ గా ఉండడానికి మనం ఇక్కడ బార్డర్ లాగా మనము గ్రీన్ యూజ్ చేసాం అనమాట. ప్లస్ వచ్చేసి ఇక్కడ మనకి 2 బార్డర్స్ ఉంటాయి. అంటే గ్రీన్ అండ్ వచ్చేసి మనకి గోల్డ్ బార్డర్ వస్తుంది. ఈ గోల్డ్ బార్డర్ కూడా ఏంటంటే మనం కొంచెం బార్డర్ వెల్వేట్ అవ్వడానికి మిడిల్ లో కడ్డీ బార్డర్ తీసుకొని అటు ఇటు వచ్చేసి మనం అవుట్ లైన్ గా మనం చిన్న చిన్న లైన్స్ ని మనం జరీతో యూజ్ చేసాం అనమాట. ఇక్కడ ఈ బార్డర్ లో ఇప్పుడు మనకి 2 బార్డర్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫుల్ బుట్ట వస్తుంది సారీ మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనము గ్రీన్ బార్డర్ లో యూజ్ చేసాం కాబట్టి అదే బార్డర్ వచ్చి మనం ఇక్కడ లీఫ్ డిజైన్ లాగా యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఒకటి గోల్డ్ కలర్ కింద పార్ట్ బార్డర్ అన్నమాట. ఓకే, ఈ బార్డర్ లో మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి డిజైన్ ని మనం ఇలా యూజ్ చేసుకున్నాము. ఈ గ్రీన్ సేమ్ పైన మనం ఏదైతే గ్రీన్ ప్లెయిన్ తీసుకున్నామో అదే విధంగా ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ప్లస్ వచ్చేసి గోల్డ్ బార్డర్ ఉంటుంది. దీని పైన వచ్చేసి మనము కొంచెం బార్డర్ హెవీగా వెల్వెట్ అవ్వడానికి ఇందులో వచ్చేసి మనము గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఒక డిజైన్ యూజ్ చేసాం అనమాట. ఈ డిజైన్ కూడా మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసి గోల్డ్ తో యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం ఇట్లా తీగ డిజైన్ లాగా ఉండడానికి వచ్చేసి మనం గ్రీన్ కలర్ ని యూజ్ చేసాం. దీని పళ్ళు ఎలా ఇచ్చారు మరి? దీని పళ్ళు చూసినట్లయితే ఇలా వస్తుంది. ఈ పళ్ళులో కూడా ఏంటంటే మనకి ఒక డైమండ్ షేప్ లో వచ్చేసి సారీ మొత్తం మనకి పళ్ళు డిజైన్ యూజ్ చేసాం. ప్లస్ వచ్చేసి మనకి అవుట్ లైన్ కొద్దిగా రిచ్ గా కనబడడానికి సిల్వర్ ని ఇందులో వచ్చేసి డైమండ్ షేప్ లో సిల్వర్ ని యూజ్ చేసుకున్నాము. అటు ఇటు సిల్వర్, మధ్యలో గోల్డ్. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇందులో ఇది బ్లౌజ్ ఓకే, రెడ్ కంప్లీట్ కలర్ వస్తుంది. సో బ్లౌజ్ లో మనకి ఇంకేం డిజైన్ రాలేదు. ఏంటంటే మనకి సారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ గా ఉండడానికి ఓన్లీ ప్లెయిన్ ఇస్తారు. మనం ఇంకా కొంచెం రిచ్ కావాలి అని అంటే కూడా దీనిని మనం ప్యాటర్న్ బ్లౌజ్ యూజ్ చేసుకున్నా బాగుంటుంది. కొంచెం ప్యాచ్ మన ఇష్టం, ఇంకా డిజైనర్ బ్లౌజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ ఇప్పుడు మాత్రం ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసాం. సో ఇది ఎంత ప్రైస్ ఉండొచ్చండి? ఈ సారీ వచ్చేసి మనకి 7,200 పడుతుంది. 7,200. బాగుంది, నైస్. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఏం చూపిస్తున్నారు మరి?
నెక్స్ట్ వచ్చేసి మేడం ఇట్లా మనకి ఏంటంటే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ అన్నమాట. కొంచెం యంగ్స్టర్స్ గా ఉండే వాళ్ళు మనం కూడా అలాంటి సారీస్ కట్టుకోవాలని ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి సారీస్ బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సారీ మొత్తం వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది అన్నమాట. సో ఈ సారీ వచ్చేసి మనకి టోటల్ సారీ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ లో కూడా మనకి బుటా వచ్చి మీనా వర్క్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇది సెల్ఫ్ ని కొట్టి మనం ఇలా మీనా వర్క్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సారీ వచ్చేసి హైలైట్ గా కనపడడానికి బాగుంటది. ఇప్పుడు వచ్చేసి మనం బుటా చూసినట్లయితే చూడండి, బ్లాక్ బుటా ఒకటి, ఎల్లో బుటా ఒకటి, మెరూన్ ఒకటి, ఆఫ్ వైట్ ఒకటి, 4 కలర్స్ ని మనం ఈ సారీలో యూజ్ చేసుకుంటాం అన్నమాట. దీని బార్డర్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు, సింపుల్ గా నీట్ గా ఉంటుంది. సింపుల్ గా ఉండడం. ఓకే, మరి హాఫ్ అండ్ హాఫ్ అన్నారు. ఇది మిడిల్ పార్ట్ మనకి ఫ్రిల్స్ డిజైన్. ఓకే, ఓన్లీ థ్రెడ్ తోటి ఇలా వస్తుంది అన్నమాట. మనకి మొత్తం ఫ్రిల్ డిజైన్ అంతా చూసినట్లయితే మల్టీ కలర్, మనం ఏవైతే బుటాని యూజ్ చేసుకున్నాము కలర్స్, అవే బుటా తోటి అవే కలర్ కాంబినేషన్ తోటి మనం ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఫ్రిల్ డిజైన్ కి ఓన్లీ ఇలా నిలువు స్ట్రైప్స్ గా మనం కలర్స్ ని యూజ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం ఫ్రిల్స్ ఎలివేట్ అవ్వడానికి ఇందులో వచ్చేసి మనము ఆఫ్ వైట్ తోటి మనము థ్రెడ్ డిజైన్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది మరి హాఫ్ అండ్ హాఫ్ అన్నారు. ఇవి పళ్ళు అంతా ఇది వచ్చేస్తుంది, ఇల్లు వస్తుంది అన్నారు. అవును, మరి కొంగు కూడా ఇదేనా? కొంగు ఇలా వస్తుందండి. కొంగు చూసినట్లయితే మనకి ఇలా కొంగు. ఓకే, కొంగులో కూడా ఇంకో డిజైన్ వచ్చింది. ఇది కొంగు, ఇది కొంగు వస్తుంది. ఇది వచ్చి మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. లైన్స్ అనేది వచ్చేసి మనకి ఫ్రిల్ డిజైన్ వచ్చేస్తుంది. ఓకే, మరి దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇట్లా లైన్స్ బ్లౌజ్ వస్తుంది. ఓహో, మన సింగిల్ లో ఏదైతే ఫ్రిల్స్ మొత్తం మనం నిలువు స్ట్రైప్స్ తీసుకున్నాం కదా, అదే కాన్సెప్ట్ తోటి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. మల్టీ కలర్ బ్లౌజ్ బాగుందండి. సో దీని ప్రైస్ ఎంత వచ్చింది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 4,500 to 5,000 బిలో వస్తుందండి. 4,000 నుంచి 5,000. బాగుందండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. అంటే ఇప్పుడు క్రేయాన్ కలర్స్ ఫ్యాషన్ కాబట్టి ఇప్పుడు ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, పింక్, బ్లూ ఆ షేడ్స్ ఫ్యాషన్ అన్నమాట. అందువల్ల మనం కొంచెం ట్రెండీగా కలర్ ఉండడానికి ఆరెంజ్ కలర్ యూజ్ చేసుకున్నాము. ఇది చూడండి, మనకి మొత్తం వచ్చేసి గోల్డ్ స్పాట్ ఆరెంజ్ కలర్ వస్తుంది. కొంచెం బార్డర్ డిఫరెంట్ గా ఉండడానికి నెక్స్ట్ ఈ సారీలో వచ్చేసి మనం సేమ్ కడ్డీ బార్డర్ లాగా యూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ తోటి మనం కలర్స్ ని యూజ్ చేసాం అనమాట. పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ని మనం చిన్న ఒక కడ్డీ బార్డర్ స్టైల్ వచ్చేసి 2 లైన్స్ ని ఇక్కడ మనం యూజ్ చేసుకున్నాం. 2 పర్పుల్ వస్తుంది, 2 గ్రీన్ వస్తుంది అనమాట. టోటల్ సారీ మొత్తం వచ్చేసి పైన బార్డర్ ఈ విధంగా వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కొంచెం మనము డిజైన్ డిఫరెంట్ గా ఉండడానికి ఏం చేస్తామంటే ఓన్లీ మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ కాకుండా ఇందులో వచ్చేసి మనము 2 డిజైన్ చేసుకున్నాం. ఒక లీఫ్ లో వచ్చేసి ఒక మ్యాంగో ఉన్నట్లు ఇలా వస్తుంది అనమాట. మ్యాంగో లీఫ్ డిజైన్. దీని బార్డర్ చూడండి ఇలా వస్తుంది. అంటే కలంకారీ ఫ్యాషన్ ఉంది కదా మేడం, అలా ఉండటానికి మనం హ్యాండ్లూమ్ లో వచ్చేసి ఇలాంటి డిజైన్ యూజ్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి సేమ్ అని పైన ఏదైతే బార్డర్ యూజ్ చేసామో అదే బార్డర్ ని తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కొద్దిగా మనము డిఫరెంట్ గా కావాలి అనడానికి వచ్చేసి ఇలాంటి డిజైన్ యూజ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఒక పెద్ద పీకాక్స్ లాగా వస్తుంది డిజైన్, కలంకారీ స్టైల్ వచ్చేసి ఇది హ్యాండ్లూమ్ లో అనమాట. మొత్తం వచ్చేసి మనకి వచ్చేసి దీని నెక్ పార్ట్ చూసినట్లయితే గోల్డ్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి మనకి లీఫ్ ఇది రెక్కలు వచ్చేసి మనకి గ్రీన్ లాగా వస్తుంది అనమాట. ఈ టోటల్ వచ్చేసి పికాక్ డిజైన్ ఇలా యూజ్ చేసుకున్నాము. బాగుంది. మొత్తం శారీ అంతా బార్డర్ శారీ అంతా ఇలానే వస్తుంది. సో మరి దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు చూసినట్లయితే మనకి సెల్ఫ్ పళ్ళు. ఇది జరీ వచ్చేసి పైకి వెల్వెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ లో ఏది తీగ వర్క్ లాగా తీసుకున్నామో అదే వర్క్ ని మనం ఇక్కడ ఒక లైన్ లాగా ఆల్టర్నేటివ్ ఒక డైమండ్ ఒక పీకాక్ అలా వస్తుంది అనమాట ఈ పళ్ళులో. సో మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ బ్లౌజ్. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసారా? ఇలానే వస్తుంది, అంటే ఓన్లీ బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ లో. ఈ 2 బార్డర్స్ ఉంటాయి మనకి. హ్యాండ్స్ ఒక బార్డర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ప్యాటర్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటది. సో ఇప్పటి వరకు చూపించిన అన్ని చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ గా ఉన్నాయి. లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళందరి కోసం, అది కూడా సీజన్ మీరు అన్నట్టు పెళ్లిళ్ళ సీజన్. సో ఈ పెళ్లికి యూజ్ అయ్యేలాగా మంచి ప్యాటర్న్స్ జరీ వర్క్ తో మన ఇండియన్ స్టైల్ మిస్ అవ్వకుండా సౌత్ ఇండియన్ స్టైల్ చక్కగా డిజైన్ చేశారు. సో ఇలాంటి డిజైన్స్ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకునేందుకు అవసరమైన పరికరాలు కూడా సంతోషి వద్ద ఉండేవి కావు. సాధనకు అవసరమైన చోటు కూడా లేక ఊరి చివరి పొలంలో పడకలతో టార్పాలిన్తో ఒక చిన్న పాక వేసుకుని అక్కడే తన ప్రాక్టీస్ కొనసాగించింది సంతోషి. ఇంతటి అనానుకూలమైన వాతావరణంలో ఉంటూ కూడా సంతోషి అనేక పథకాలు సాధించింది.
పేదరికం, శిక్షణ కారణంగా 9వ తరగతిలోనే చదువు ఆపేసిన సంతోషి మళ్లీ చదువు కొనసాగించింది. ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలిచి తనను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, సంతోషి కలలు నిజం కావాలని, ప్రతిభావంతురాలైన సంతోషికి సమాజం అండగా నిలవాలని మనం కూడా కోరుకుందాం. ఈ రోజు ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు మాకు అందించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది వాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.